సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రుచులు 11. ఇందులో వచ్చేసి మనమైతే ఇంతకుముందు పప్పు చేస్తున్నామని చెప్పాను కదా, అది పక్కన జరుగుతుంది, అది కూడా షూట్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనమైతే రసం అయితే చేయబోతున్నాం. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కూడా తెలియని వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు, సో మనం చూపిస్తాం ఇది కూడా. లెట్స్ స్టార్ట్ దిస్ రసం రెసిపీ. సో గైస్, మనమైతే చింతపండు పులుసు అయితే తీసుకున్నాము. ఇలాగైతే రెడీ అవుతుంది, చూస్తున్నారు కదా. సో దీంట్లో ఒక టమాటా అయితే ఇలా స్మాష్ అయితే చేయాలి, చిన్నది, చాలా చిన్నగా అయితే ఓకే. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే మనం స్మాష్ అయితే పీల్చి పిప్పి చేసి అట్లే దాంట్లోకి వేయాలి. సో మా మమ్మీ వేస్తుంది కదా, చూడండి. దాంట్లో ఉన్న ప్రాణం మొత్తం తీసి దాంట్లోకి వేస్తుంది. సో ఇప్పుడైతే సాల్ట్ అయితే వేయాలి. రాళ్ళు ఉప్పు అంటారు కదా, రాళ్ళు ఉప్పు అన్నా కళ్ళు ఉప్పు అన్నా ఒకటే, ఏదైనా వేసుకోవచ్చు. ఫస్ట్ ఇదైతే వేసుకొని మనము రసం అయిన తర్వాత మనమైతే కొంచెం చూసుకొని మళ్ళీ అయితే మామూలు ఉప్పు అయితే వేసుకోవచ్చు. సో కొద్దిగా రసం పొడి అయితే వేసుకోవాలి. సో మీరైతే ఇలాంటి వంటకాలు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు కొద్దిగా షుగర్ అయితే వేసుకోవాలి. సో గైస్, ఇప్పుడైతే పులిహోర చేయడానికి మనమైతే ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆవాలు, తర్వాత ఉద్దిపప్పు, జీలకర్ర, శనగపప్పు కూడా వేసుకోవాలి దీంట్లోకి, గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మనకు కావాల్సింది తర్వాత పులిహోరలోకి శనక్కాయలు అయితే కావాలి. సో చూస్తున్నారు కదా. సో ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకోవాలి. సో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. సో పులిహోర పౌడర్ MTR ప్యాకెట్ నుంచి అయితే వస్తుంది. సో అది బాగుంటుంది కాబట్టి అదే సజెస్ట్ చేస్తున్నాను నేను కూడా. సో మీరు అదే తీసుకొని వచ్చి చేసుకోండి. సో ఇప్పుడైతే శనక్కాయలు అని చెప్పాను కదా, అలాగైతే వేయాలి. అంటే ఇవి బాయిల్ చేసిన శనక్కాయలు అంటారు కదా, ఫ్రై చేసిన, బాయిల్ చేసి ఫ్రై చేస్తారు కదా అవి. అలా చేసిన శనక్కాయలు అవి. సో ఆ శనక్కాయలు అయితే మనం వేసుకోవాలి. సో ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, అన్నం అయితే వేసుకోవాలి. వేడి చేసిన అన్నం ఒక బౌల్లోకి అయితే తీసుకొని అలా అది తీసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి అది ఆ అన్నంని.